అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు నేతాస్ కిచెన్. ఈరోజు మనం ఎంతో యమ్మీ అయిన పనసకాయ మసాలా కర్రీని ఎలా వండుకోవాలో నేర్చుకుందాం. సూపర్గా, ఈజీగా, సింపుల్గా. ముందుగా మనం మసాలా దినుసులు తీసుకుందాం. 4 లవంగాలు, 2 ఇలాచీలు, 1 టేబుల్ స్పూన్ సాజీరా, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 4 నుంచి 5 బాదం, 4 నుంచి 5 కాజు, ఒక చిన్న ముక్క ఎండు కొబ్బరి. ఇందులో బిర్యానీ ఆకు, కొద్దిగా పూల్పత్తా ఆకు వేసి చక్కగా దూరగా వేయించి పక్కన పెట్టుకోండి. ఒక్క పెద్ద ఆనియన్ ఇలా కట్ చేసుకొని కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దీన్ని దూరగా మగ్గించుకోవాలి. ఇందులోకి మనం 2 టమాటాలు కూడా వేసి 2 కలిపి చక్కగా మగ్గించుకోవాలి. మనం ఈ కర్రీలోకి కొద్దిగా ఎల్లిపాయ, అల్లం ఇవి 2 పచ్చిమిర్చిలో వేసి కచ్చపక్క దంచి రెడీ పెట్టుకోవాలి. చలో, మన ఆనియన్ రెడీ అయిపోయింది కదా. ఆనియన్ టమాటా మసాలాలు 2 కలిపి పేస్ట్ చేసి రెడీగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆనియన్స్ వేసి దూరగా వేగిన తర్వాత ఈ బిర్యానీ ఆకుని ఒక 2 వేసుకోవాలి. అందులోనే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసి జస్ట్ పచ్చివాసన పోతే సరిపోతుంది. అంతవరకు వేయించుకొని ఇందులో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఎల్లిపాయ, అల్లం పేస్ట్ని ఇందులో వేసుకొని 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మసాలాలు వేసేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ఎండుకారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్. అంతే అండి. చక్కగా కలిపి ఇది మగ్గించుకోవాలి. దూరగా ఫ్రై చేసుకోవద్దు, జస్ట్ మగ్గించుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ నేను రెడీగా కుక్ చేసి పెట్టుకున్న పనసకాయ ముక్కలు ఉన్నాయి కదా, వీటిని డైరెక్ట్ ఇందులో వేసేసుకుంటున్నాను. ఇది జస్ట్ ఒక పొంగొచ్చేంత వరకు ఉడికించుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. ఎప్పుడు అవసరం ఉంటే ఎప్పుడు కర్రీ చేయాలనుకున్నా, బిర్యానీ చేయాలనుకున్నా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం గ్రేవీ రెడీ పెట్టుకున్నాం కదా, అందులో ఈ ముక్కల్ని వేసి చక్కగా కలిపి ఒక 10 నిమిషాలు క్యాప్ పెట్టి మగ్గనివ్వాలి. ఇది తినడానికి సేమ్ మటన్, చికెన్ కర్రీస్ లాగానే ఉంటుంది. కాకపోతే నాన్ వెజ్ కాదు, ప్యూర్ వెజిటేరియన్. పనసకాయ ముక్కలు ఇవాళ రేపు ఎక్కడంటే అక్కడ దొరుకుతున్నాయి కదండి. మీకు ఎక్కడన్నా కనిపిస్తే చక్కగా ట్రై చేయండి. చూసారా, ఇలా 15 నిమిషాలు మగ్గించుకున్న ఈ కర్రీలో మనం ఆల్రెడీ పేస్ట్ చేసి రెడీగా పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి. చూసారా ఎంత చక్కగా మగ్గిపోయిందో. గింజల్ని మాత్రం సపరేట్గానే ఉడికించుకోవాలండి. పనస గింజల్ని మనం రెడీ చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసుకొని చక్కగా కలిపేసేయాలి. అదే మిక్సీలో ఒక గ్లాస్ వాటర్ పోసి చక్కగా కడిగేసి ఇందులో వేసేసుకొని ఈ ప్రాసెస్లో మొత్తం అంతా కలిపి క్యాప్ పెట్టి 15 నిమిషాలు ఆయిల్ తేలేంత వరకు సిమ్ మంట మీద ఉడికించుకుంటే మన కర్రీ రెడీ. జస్ట్ సింపుల్ కర్రీ అండి. మనకు ఉడికించుకున్న ఈ పనసల తొలలతోని ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇదైతే నేను మసాలా గ్రేవీ కర్రీ చేశాను. చాలా సూపర్గా అండ్ సింపుల్గా, ఈజీగా, తొందరగా అయిపోయింది. ఇది రైస్, రోటీ, నాన్, చపాతీ, ఆల్మోస్ట్ దోశ, ఇడ్లీలో కూడా సూపర్గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీని అందరు ట్రై చేయండి, టేస్ట్ చేయండి. చూసారా, ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకున్నాం. ఒకటే అండి, మసాలా వేసిన కర్రీస్కి కొద్దిగా ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనం అన్నీ వేయించుకున్నాం కాబట్టి, మసాలాలు వేయించుకున్నాం కాబట్టి ఈజీగా ఉడికిపోతుంది. నేనైతే ఇక్కడ చపాతీతో ట్రై చేస్తున్నాను. ఈ చపాతీ కూడా రాగి గోధుమలు కలిపిన చపాతీ. సూపర్ యమ్మీ టేస్టీగా ఉంటాయండి. అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని చపాతీ చేసుకుంటే అసలు ఊరికి టీతో పాటు కూడా తినేసేయచ్చు ఆ చపాతీలు. అంత సూపర్గా ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, అందరి రెసిపీని ట్రై చేసేయండి. ఇందులో వేసిన గింజలు, పనస గింజలు కూడా సూపర్గా ఉంటాయండి. కాజు బాదం తిన్న ఫ్లేవర్ ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీని అందరూ ట్రై చేయండి.